ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు పొటాటో ఫ్రై చేసి చూపిస్తానండి. నేను ఆల్రెడీ కట్ చేసి ఇట్లా వాటర్లో వేసుకున్నాను. దీన్నంటే మనం ఒక 2 times వాష్ చేసుకోవాలండి. దీనిలో ఉన్నటువంటి స్టార్చ్ అంతా పోతుంది. అప్పుడు మనకేంటంటే ఫ్రై చేసుకునేటప్పుడు ఒక పీస్కి పీస్ ఇంకోటి అంటుకోకుండా డ్రైగా వస్తుంది అన్నప్పుడు. ఇప్పుడు దీన్ని 2 times మనం వాష్ చేసి పెట్టుకుందాం. చూడండి, ఇలా వాష్ చేసి పెట్టుకున్నామండి. చూడండి, ఇప్పుడు మనం 2 times వాష్ చేసి పెట్టుకున్నాండి. ఎలా ఫ్రెష్గా కనిపిస్తుందో. ఇలా చేయటం వల్ల ఏంటంటే దానిలో ఉన్నటువంటి స్టార్చ్ అంతా పోయి నీట్గా ఉంటుందండి. ఫ్రైకి బాగుంటుంది. ఇది ఒక మంచి టిప్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం కొంచెం కర్రీ చేసుకోవడానికి లేట్ అయినప్పటికీ కూడా కలర్ చేంజ్ అవ్వదండి. ఎప్పుడైనా పొటాటో కట్ చేసినప్పుడు వెంటనే వాటర్లో వేసేసుకోవాలండి, లేదంటే రెడ్డిష్గా అయిపోతుంది. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. చూడండి, నేను ఆయిల్ పెట్టి పోపు గింజలు కూడా వేసేసానండి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఆనియన్స్ కాదండి, పొటాటో పీసెస్ వేసుకుందాము. చూసారా, పోపు కూడా వేగిపోయిందండి. ఇప్పుడు మనము పొటాటో పీసెస్ యాడ్ చేసేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ముందే ఆనియన్స్ వేసేస్తే ఏంటంటే ఆనియన్స్ వేగిపోయి మాడిపోతాయి. అంతకుముందు కూడా చెప్పాను, ఏ ఫ్రైలోనైనా ఇది కొంచెం 50% వేగిన తర్వాత వేసుకుంటే దాని టేస్ట్ బాగుంటుందండి. మొత్తం మిక్స్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనము ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు కంప్లీట్గా మిక్స్ చేసుకుని ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం సాల్ట్, పసుపు యాడ్ చేసుకున్నాం. చూడండి, మొత్తం మిక్స్ చేసుకున్నాం కదండి. దీనికి అంటే స్టార్టింగ్ నుంచి కూడా మనము మూత పెట్టుకోకూడదండి, లిడ్ పెట్టకుండానే ఫ్రై చేయాలి. ఇవి కూడా కంప్లీట్గా వేగిపోయే వరకు వెయిట్ చేద్దామండి. చూడండి, ఇప్పుడు కొంచెం ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వేగాయండి. ఇప్పుడు మనం దీనిలో ఒక చిటికెడు పసుపు, సరిపడా సాల్ట్ వేసుకున్నాం. ఇది నేను రాక్ సాల్ట్ పౌడర్ చేసి పెట్టుకుంటానండి కర్రీలోకి. అది చాలా మంచిది హెల్త్కి కూడా. మీరు కూడా అలానే ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మొత్తం కంప్లీట్గా మిక్స్ చేసుకొని వేగనిద్దాం. సరే, కంప్లీట్గా మిక్స్ చేసుకున్నామండి. దీన్ని కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనిద్దాము. సాల్ట్ చెప్పాను కదండి, ఇప్పుడు నేను మీకు రాక్ సాల్ట్ అంటే అది డ్రై చేసి ఎండబెట్టుకొని మనం పౌడర్ చేసుకుని పెట్టుకుంటే చాలా మంచిదండి. అంటే ప్రాసెసింగ్ ఫుడ్కి నార్మల్ ఫుడ్కి మీకు తెలుసు కాబట్టి డిఫరెన్స్. మనం మామూలుగా కొనుక్కునే సాల్ట్ ప్యాకెట్స్ ఏంటంటే అది ప్రాసెస్ చేసి వస్తుంది కాబట్టి అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండవు. సో నేను అందరికీ అలా యూస్ చేస్తానండి. ఇది కంప్లీట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు దీనిలో మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి, 1 టేబుల్ స్పూను. దీన్ని కూడా కంప్లీట్గా మిక్స్ చేసుకొని వేగనిద్దాం. మిక్స్ చేసామండి. దీన్ని కూడా ఒక 2 minutes ఫ్రై అవ్వనిద్దాం. అప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటుందండి. చూసారండి, ఫ్రై కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ఒక 1 minute వెయిట్ చేద్దామండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అండి. ఈ ఫ్రైలో ఆనియన్ వేస్తేనే దాని టేస్ట్ బాగుంటుందండి. ఆనియన్ వేస్తే మెత్తబడుతుంది, ఆ క్రిస్పీనెస్ ఉండదు అని అనుకోకూడదు. మామూలుగా ప్లెయిన్గా చేసిన దానికి దీనికి ఒక ఆనియన్ వేస్ట్ చేసిన దానికి చాలా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నానండి. చాలా కలర్ఫుల్గా క్రంచీగా ఉందండి. చూడండి, ఇలా ఆనియన్స్ సర్వ్ చేసుకొని తింటే సూపర్ అమ్మీ అండి. నాన్ వెజ్ ఫీల్ వస్తుంది. చూసారు ఎంత కలర్ఫుల్గా ఫ్రై అయిపోయిందండి. నేను దీనిలో కొంచెం పోపు గింజలు కూడా ఎక్కువ వేసుకున్నానండి. మీరు కూడా అలా వేసుకోండి, ఎందుకంటే మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తగిలితే ఇంకా చాలా సూపర్ ఉంటుందండి. చూసారా, ఆనియన్ వేసుకోవటం వల్ల ఏంటంటే మనకు కొంచెం గ్రేవీగా అంటే మరీ డ్రైగా ఉండదండి. మనం రైస్లో మిక్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి, ఇలా ఆనియన్ మిక్స్ చేసుకొని తింటే అండి సూపర్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చేస్తేనే కదా ఆ ఫీల్ తెలిసేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.